ముందుగా మనం విజయవాడ నగర నడిబొడ్డున పాత బస్ స్టాండ్, బహుశా ఆ బస్ స్టాండ్లో అందరం బస్సులు ఎక్కిన వాళ్ళమే. పాత బస్ స్టాండు 400 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూమిని లూలు అనేటటువంటి మాల్ ఒక వ్యాపార సంస్థకి చంద్రబాబు నాయుడు జీవో విడుదల చేస్తే దానికి వ్యతిరేకంగా విజయవాడ నగరంలో అనేక ఉద్యమాలు జరిగినాయి, ప్రజా సంఘాలు పోరాటాలు చేసినాయి, వామపక్షాలు పోరాటాలు చేసినాయి, అందరం పాల్గొన్నాం. అందులో ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు ఆయన ఉద్యమంలోనూ పాల్గొన్నాడు. హైకోర్టులో కేసు వేస్తే మొన్న హైకోర్టు ఏజీ అడ్వకేట్ జనరల్ స్వయంగా మేము ఇవ్వటం లేదు, ఆ జీవో ఉపసంహరించుకుంటున్నాం అని ప్రకటించారు. ఈ సందర్భంగా మనం శోభనాద్రీశ్వరరావు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేద్దాం. ఈ మీటింగ్లో ఈ పోస్టర్ అందరం పాల్గొంటున్నాం అనే పోస్టర్ నిన్న మొన్న సోషల్ మీడియాలో పెడితే నాకు 4-5 ఫోన్ చేశారు. మీరు పెట్టారు, భూములు ఇవ్వద్దంటున్నారు, భూములు లేకుండా అభివృద్ధి ఎలా జరుగుద్ది? అది వాళ్ళు అడిగిన ఒక ప్రశ్న. ఇది సహజమైన ప్రశ్న. ఇది కానీ అభివృద్ధి అంటే ఏమిటి? ఒక భాగం ఎంత భూములు కావాలి? పాతకాలంలో చూసాం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టారు, అప్పుడు భూములు తీసుకున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది, స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగింది. స్టీల్ ప్లాంట్ గురించి మీ అందరూ తెలుసు. విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి 64 గ్రామాల్లో 26,000 ఎకరాలు ఇచ్చారు. ఆ రోజు ఎకరానికి ఇచ్చిన నష్టపరిహారం 20,000 రూపాయలు. త్యాగాలు చేశారు వాళ్ళు, అప్పుడు ఇచ్చారు. కానీ ఆ రోజు వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని అర్థశాస్త్ర భాషలో ఒక పదం వాడుతున్నారు, క్రోనీ క్యాపిటలిజం అంటారు. దాన్ని క్యాపిటలిజం కాదు, క్యాపిటలిజం చాలా మెరుగు. క్రోనీ క్యాపిటలిజం ఒక దుర్మార్గం అయిందన్నమాట. అంటే అధికారంలో ఉన్నవాళ్ళు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమకు కావలసిన వాళ్ళకి, తమ అనుయాయులకి 100,000 ఎకరాలు కేటాయించడమే క్రోనీ క్యాపిటలిజం. అది ఎకరాలు కావచ్చు, మైనింగ్ కావచ్చు, సహజ వనరులు ఏవైనా కావచ్చు. ప్రస్తుతం క్రోనీ క్యాపిటలిజం అమలు జరుగుతుంది. ఈ క్రమంలో నేను 2 విషయాలు చెప్పి ముగిస్తాను. మనందరం కూడా కొన్ని మౌలిక విషయాలు గుర్తుపెట్టుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు భూసేకరణ కోసం 1894లో ఒక చట్టం చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ ఇంకో ప్రాజెక్టు కానీ ఆ చట్టం కిందే భూసేకరణ జరిగింది. 2013 దాకా అదే చట్టం అమల్లో ఉంది. 2013లో యూపీఏ 2 ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అని చేసింది, భూసేకరణ చట్టం. నేను పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా నా అభిప్రాయం ఏంటంటే, ఈ 75 ఏళ్లలో భారత పార్లమెంట్ కొన్ని వేల చట్టాలు చేసింది. ఆ వేల చట్టాల్లో ఒక 10 ముఖ్యమైన చట్టాలు ఏమైనా ఉంటే అందులో భూసేకరణ చట్టం ఒకటి అనేది నాకున్న అభిప్రాయం. కారణం ఏంటంటే, నువ్వు అభివృద్ధి నిమిత్తం కావచ్చు, ఓ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కావచ్చు, లేకపోతే ఒక పరిశ్రమ పెట్టడానికి కావచ్చు, భూసేకరణ చేయాలంటే ఏమేమి నిబంధనలు ఉన్నాలో ఆ చట్టంలో చెప్పారు. భూమి ఎంత అవసరం, ఆ రైతులు మీటింగ్ పెట్టాలి, వాళ్ళని ఒప్పించాలి, ఆ భూసేకరణ వల్ల జరిగేటటువంటి సోషల్ ఇంపాక్ట్ అంటాం, అంటే సామాజిక ప్రభావాన్ని స్టడీ చేయాలి. ఆ ప్రాంతంలో అప్పటికి ఉన్నటువంటి మార్కెట్ విలువకి 4 రెట్లు అదనంగా చెల్లించాలి. అదనం అంటే 4 రెట్లు చెల్లించాలి. ఇవన్నీ భూసేకరణ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. 2013లో చేసిన ఈ చట్టాన్ని మొట్టమొదటిసారిగా తుంగలో తొక్కిన ఘనత చంద్రబాబు నాయుడు దక్కు. 2013లో ఆ చట్టం చేస్తే 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని నిర్మాణం ఎక్కడ చేయాలి అన్నప్పుడు ఆ చట్టాన్ని పక్కన పెట్టేసి ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూసేకరణ పక్కన పెట్టేసి భూ సమీకరణ అనే కొత్త అంశాన్ని తీసుకున్నాడు. మీకు తెలుసు, ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ ఎక్విజిషన్ వేరు, ల్యాండ్ పూలింగ్ వేరు. ఇది పూలింగ్. ఏమన్నారైనా రైతులు మేము ఒప్పించాం, 29 గ్రామాల్లో 33,000 ఎకరాల భూమిని తీసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్
33,000 ఎకరాలు రాజధానికి అవసరమా? రాజధాని అంటే ఏంటి? ఒక పాలనా ప్రాంతం. పాలనా ప్రాంతం అంటే ఒక రాజభవనం, ఒక సచివాలయం, ఒక శాసనసభ, ఒక శాసన మండలి, హైకోర్టు. ఇది పాలనా రాజధాని. దానికి ఎన్ని వేల ఎకరాలు కావాలి? ఒక ప్రశ్న. 33,000 ఎకరాలు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 20,000 ఎకరాలు, 25,000 ఎకరాలు తీసుకుంటా ఉన్నాం. నిన్న మొన్న మంత్రి నారాయణ గారు స్వయంగా కొన్ని గ్రామాలకు వెళ్ళి అక్కడ రైతులను ఒప్పించి మళ్ళీ 1000 ఎకరాలు భూ సమీకరణ కింద తీసుకున్నారని నిన్న మొన్న కూడా పేపర్లో వార్తలు వచ్చినాయి, మీరు అందరూ చదివి ఉంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014-15లో భూ సమీకరణ పేరుతో కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. భూమి ఇచ్చిన రైతులకి ఒక కమర్షియల్ ప్లాటు, ఒక రెసిడెన్షియల్ ప్లాటు ఇచ్చారు. నేను అడుగుతున్న ఈరోజు ప్రభుత్వాన్ని, 2015 అంటే 11 ఏళ్ళు గడిచింది. 33,000 ఎకరాలు ఇచ్చే రైతుల్లో ఎంతమందికి ఇప్పటికీ కమర్షియల్ ప్లాట్ కానీ లేకపోతే రెసిడెన్షియల్ ప్లాట్ కానీ ఫిజికల్గా ఇచ్చారు? పేపర్ మీద కాదు, ఫిజికల్గా ఇచ్చారు. ఈ రోజుకి ఇవాళ రైతులు అందరికి కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఒక్క రాజధాని అనేది కాదు. వసుంధర గారు కరేడు గురించి చెప్పారు. ఇవాళ రాయలసీమలో వేల ఎకరాలు సౌరు, దాన్ని ఏమన్నా ఇంగ్లీష్లో సోలార్ ప్రాజెక్ట్స్ కింద వేల ఎకరాలు ఇచ్చేస్తున్నారు. వేల ఎకరాలు రాయలసీమలో అనేక ప్రాంతాలు, కర్నూలు జిల్లాలో, వీటన్నిటిలో కూడా ఎక్కడా కూడా నిబంధనలు లేవు. తమకు కావాల్సిన వాళ్ళకి పంచేయటం అనేటటువంటి ప్రాక్టీస్ మనకు కనపడుతుంది. అందుకని మనం ఈ మీటింగ్ ప్రధానంగా భూసేకరణ చట్టం మీద కూడా మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది. భూసేకరణ చట్టం ప్రకారమే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఏ ప్రాంతంలో అయినా సరే భూసేకరణ జరగాలి. అది కనుక జరగకపోతే ఈ క్రోనీ క్యాపిటలిజం, అది సోలార్ ప్రాజెక్టుల కోసం కావచ్చు, రాజధాని పేరుతో కావచ్చు, పరిశ్రమల పేరుతో కావచ్చు, ఈ దోపిడీ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. నష్టపోతుంది పేద ప్రజలు. అరెకరం ఎకరం అలా ఉండి ఆ సేకరణ నేను స్వయంగా చూసా. శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు కాకినాడలో ఒక సెజ్కి 150 ఎకరాలు ఇచ్చారు. ఐటీ సెజ్ అక్కడ పెట్టాలి, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెజ్. ఆ సెజ్కి ఆ భూములు తీసుకున్న ఆయన, నేను హౌస్ కమిటీలో వెళ్ళాను, 100 ఎకరాలేమో ప్లాట్లు వేసి అమ్మేసాడు. ఆయన భూమి కాదు అది. 50 ఎకరాలేమో బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుని. ఎంత దుర్మార్గమైన విషయం ఇది. కాబట్టి ఈ అంశాలు తెచ్చి ఖచ్చితంగా ఈ భూ సేకరణ, భూ సమీకరణ, వీటికి సంబంధించి నష్టపోతున్న ప్రజలకి, నష్టపోతున్న రైతులకి మనందరం అండదండలుగా ఉండాలి. మెడికల్ కాలేజీల పీపీపీకి సంబంధించి కూడా మా కమిటీ ఆధ్వర్యంలో 65 మెడికల్ కాలేజీలకు వెళ్ళాం. నేను స్వయంగా మార్కాపురం మెడికల్ కాలేజీకి వెళ్ళాను. మార్కాపురం ఒకటే చెప్తాను మీకు ఉదాహరణ. మార్కాపురం వాళ్ళ జిల్లా కేంద్రం అయింది. అత్యంత వెనుకబడిన ప్రాంతం మార్కాపురం కానీ, గిద్దలూరు కానీ, కంబం కానీ, కనిగిరి కానీ చాలా వెనుకబడిన ప్రాంతం. మేము వెళ్ళేసరికి ఆ మెడికల్ కాలేజీ మెయిన్ బిల్డింగ్ 80% పూర్తయింది. లేడీస్ హాస్టల్ బిల్డింగ్ 90% పూర్తయిపోయింది. హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణంలో ఉంది. ఇది పరిస్థితి. ఇంకో 40-50 కోట్లు ఇస్తే మార్కాపురంలో ఒక మెడికల్ కాలేజీ, 300 పడకల ఆసుపత్రి కూడా వచ్చేస్తుంది. దాన్ని ఇప్పుడు పీపీపీకి ఇవ్వడం అనేది ఎంత దుర్మార్గమైన విషయం. ఆ మెడికల్ కాలేజీకి 60 ఎకరాల భూసేకరణ చేశారు చిన్న రైతులు. వాళ్ళందరూ వచ్చారు ఆ రోజు, మేము వెళ్ళిన రోజు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. కాబట్టి ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటిని మనం వ్యతిరేకించాలి. పేద ప్రజలకు అండగా నిలబడాలి. మాలకు సంబంధించి ఏ విధంగా అయితే మనం విజయం సాధించామో అది ఒక స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ఈ ఆక్రమణ భూ కేటాయింపులకు వ్యతిరేకంగా మనందరం ఫైట్ చేద్దామని తెలియజేస్తూ సెలవు.